హలో అండి. హాయ్ మేడం. మీ పేరు? లక్ష్మీ ప్రసాద్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ లోకల్ అండి. ఇక్కడ రామచంద్రపురం. ఓకే. మీరేం చేస్తుంటారు? ఐటీ ఎంప్లాయ్. ఐటీ ఎంప్లాయ్. యాహ్! మీరు ప్రాఫిట్ మాస్టర్స్‌ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను 6 ఇయర్స్ నుంచి దాదాపు ఫాలో అవుతున్నానండి. 2019 నుంచి అరౌండ్ నేను మార్కెట్‌లో ఉన్నాను. సో, 2019 నుంచి నేను ఫాలో అవుతున్నాను. అండ్ ఇది నాది సెకండ్ మీట్. 2023లో నేను వచ్చాను ఫస్ట్ మీట్‌కి. ఓకే. సో, అప్పటి మీట్‌కి, ఇప్పటి మీట్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదా రిపిటీటివ్ అనిపిస్తుందా? లేదండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. ఫస్ట్ మీట్‌కి, సెకండ్ మీట్‌కి మనకి డిఫరెన్సెస్ చూసుకుంటే సెకండ్ మీట్‌లో ఇంకొక చాలా విషయాలనేవి నేను నేర్చుకున్నాను ఫస్ట్ మీట్‌తో కంపేర్ చేసుకుంటే. సో, నాకైతే డిఫరెన్సెస్ చాలా కనబడుతున్నాయి రెండిటికి కంపేర్ చేస్తే. ఓకే. 2 మీట్స్‌కి. యాహ్! సో, మీరు 6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి వేరే వాళ్ళు చేసే అనాలిసిస్‌కి, శేషు గారు చేసే అనాలిసిస్‌కి మీకు డిఫరెన్స్ ఏంటి అనిపిస్తుంది? స్టాక్ అబ్జర్వేషన్ అనేది డిఫరెంట్ ఉందండి. వేరే వాళ్ళు చేసేదానికి, శేషు సార్ చేసేదానికి. స్టాక్ పిక్స్ కూడా మనకి చాలా అక్యురేట్‌గా ఉంటాయి. సార్ ఇచ్చేవి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో, నేను చాలా వాటిలో కూడా ఇన్వెస్ట్ చేశాను. నాట్కో ఫార్మా గానీ, ఇట్లా చాలా వాటిలో నేను సార్ చెప్పినవి చాలా వాటిగా ఇన్వెస్ట్ చేసున్నా. ఓకే. సో, యాహ్! మీ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి శేషు గారు చెప్పిన దాంట్లో? నాట్కో ఫార్మా అనేది నాది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఎంత కొన్నారు? నేను 600 అరౌండ్ దగ్గర కొన్నాను. ఓకే. సో, ఇప్పుడు అరౌండ్ సేల్ అంటే ఇప్పుడు నాది అరౌండ్ 1100 అట్లా ఉంది. అండ్ ఇంకా వేరే షేర్స్ కూడా ఉన్నాయి. సో, యాహ్! ఓకే. 600 రూపీస్‌కి కొన్నారా? యాహ్! అండి. ఇప్పుడు దాని వాల్యూ 1100 అరౌండ్ ఉందండి. 1100 అయింది. యాహ్! ఓకే. దట్స్ నైస్. యాహ్! అండ్ ఇన్వెస్టర్స్ మీట్‌కి ఇవాళ రాని వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు రావాలి వాళ్ళు ఇన్వెస్టర్స్ మీట్‌కి? ఇన్వెస్టర్ మీట్‌కి వస్తే ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ కూడా ఉన్నాయి. నేను కూడా వచ్చింది మెయిన్ దానికే. సార్ ఏమైనా ఇంకా బెటర్ టిప్స్ ఇస్తారేమో అని చెప్పి. సో, ఇంకా అంటే ఇంకా నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు ఇన్వెస్టర్స్ మీట్‌కి వస్తే. సో, యాహ్! అదే చెప్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. యాహ్! థాంక్స్ థ్యాంక్ యూ. అండి.